అందరికీ నమస్తే. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏందంటే, కేసీఆర్‌కు ఒక ప్రమోటర్ లాగా మారిపోయాడు. కేసీఆర్‌కు ప్రమోటర్. కేసీఆర్ ఓడిపోయిండు. ఆయన పోయి ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు వీడియోలు వస్తా ఉంటాయి. ఆయన ఆ వరిసేను కాడ కూర్చున్నట్టు ఆడ ఈడ. సరే, ఒక రైతుగా ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు, చేసుకొని. ఆయన మీకు టైం ఇచ్చాడు, ఒక సంవత్సరం టైం ఇచ్చిండు. ఎప్పుడైనా సరే నువ్వు మనం రాసే పరీక్ష మనం రాయాలి కానీ పక్కోడొస్తే రాస్తా, ఆయన వస్తే రాస్తా, ఆయన వచ్చినాక చూసి రాస్తా, ఆయనతో మాట్లాడి రాస్తా, ఇవి ఉండొద్దు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే జనం చూసుకుంటారు. ఆయన ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు. నిజానికి కేసీఆర్ ఓడిపోయింది జనాలకు మంచి స్కీమ్స్ చేయక కాదు, ఆయన అటిట్యూడ్ వల్ల ఓడిపోయాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. కేసీఆర్ స్కీమ్స్ జనాలు ఇప్పటికీ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ స్కీమ్సే కంటిన్యూ చేస్తున్నారు. కొత్త స్కీమ్స్ ఏమి ఇవ్వలేదు. కొత్త స్కీమ్స్ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, తర్వాత ఒక సిలిండర్ ఫ్రీ, అవి 500 రూపాయల సిలిండరు, అవి ఏమంటారు, ఒక 100 మందిలో 10 మందికో 15 మందికో వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, రాను రానట్టు. కానీ మిగతా మొత్తం పెన్షన్ అనేదే. ఇంకా మిగతా స్కీమ్స్ మొత్తం కేసీఆర్వే. కేసీఆర్ స్కీమ్స్ విషయంలో ప్రజలు ఎక్కడ అసంతృప్తిగా లేరు. కానీ కేసీఆర్ కలవలేదు, కేసీఆర్ మాట్లాడలేదు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇప్పుడు దానికి మించి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి 2 ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకటి, స్కీమ్స్ అమలు చేస్తలేడు, ఆయన సొంత స్కీమ్స్ ఏమి అమలు చేస్తలేడు. కేసీఆర్ మించిన యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నాడు. కేసీఆర్ మించిన యాటిట్యూడ్ నాకు ఒక ఆయన ఎన్ఆర్ఐ ఫోన్ చేసిండు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్ఆర్ఐ ఫోన్ చేసిండు. ఆయన ఏమన్నానంటే చాలా చాలా ఏమంటారు, మంచి విషయాలు చెప్పినట్టు అనిపించింది నాకు. ఆయన ఏంటంటే, అసలు కేసీఆర్ను పొద్దుగాలు లేస్తే అసలు ఒక మీటింగ్లో 50 సార్లు 55 సార్లు 45 నిమిషాల ప్రసంగంలో 55 సార్లు కేసీఆర్ అనే పేరు లేకుండా పొద్దుగా లేస్తే కేసీఆర్, పండుకున్నా కూడా కేసీఆర్ అంటుండేమో బహుశా రేవంత్ రెడ్డి గారు. పొద్దుగా లేస్తే కేసీఆర్, పొద్దుగా లేస్తే కేటీఆర్, పొద్దుగా లేస్తే హరీష్ రావు, ఇదే మాటలు. ఇది తప్ప ఇంకా వేరే ఏం లేవు. జనం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అది ఆశిస్తలేరు, ఆయన బూతులను ఆశిస్తలేరు. రేవంత్ రెడ్డి మాట్లాడేవి బూతుల కన్నా దారుణంగా చూస్తున్నారు జనం. కేసీఆర్ విషయానికి వస్తే, కేసీఆర్ ఓడిపోయిండు, ఆయన బహుశా జనాలకు ఏం తెలవాలి, ఈయన పాలన గురించి జనాలకు కూడా అర్థం కావాలని ఆగిండా, లేకపోతే ఒక సంవత్సరం టైం ఇద్దాం, ఏం చేద్దామో చూద్దాం, సంవత్సరం తర్వాత జనాల నుంచి ఎట్లాంటి అభిప్రాయం వస్తుందో చూద్దామని ఎదురు చూస్తున్నాడా, లేకపోతే మంచి చేసినా కూడా ఓడిపోయినరు కాబట్టి నేను ఇప్పుడు బయటికి రాలేనని అనుకుంటున్నాడా, అదంతా నెక్స్ట్ ఇష్యూ. అది కేసీఆర్ అండ్ ప్రజలు చూసుకుంటారు. మధ్యలో రేవంత్ రెడ్డి ఎవరు? కేసీఆర్ బయటికి రాకపోతే, నేను ఓడించకపోతే నువ్వు రాలేదు కాబట్టి ఈసారి నిన్ను మళ్ళీ అసలు నువ్వు రాకని చెప్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, కేసీఆర్ రాకపోవడంతోన రేవంత్ రెడ్డికి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం వస్తుందంటే, తెలంగాణకు పెద్ద మనిషి ఎవరంటే కేసీఆరే, నో డౌట్. మనకు తెలుసు కదా, ముఖ్యమంత్రుల లిస్టు తీసుకొని వస్తే మన ఏజ్ కానించి చూద్దాం, అంటే మన జనరేషన్. మనం చంద్రబాబు గురించి మాట్లాడుకుంటాం, వైఎస్ రాజశేఖర్ గురించి మాట్లాడుకుంటాం, మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడుకుంటాం. మధ్యలో చాలామంది చీఫ్ మినిస్టర్లు ఉన్నారు కానీ వాళ్ళ గురించి పెద్ద చర్చ రాదు, ప్రస్తావన రాదు. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే. రేవంత్ రెడ్డి కూడా ఈ సంవత్సరంలో కూడా ఆయన మార్కు కనబడకపోవడం, ఆయన కూడా ఉత్తగా రాజశేఖర్ పేరు చెప్పినంత మాత్రాన లేకపోతే పంచలడుకుని తిరిగితే రాజశేఖర్ కారు. పరిపాలన మార్కు కనబడాలి కదా, ఆ మార్కులే. అందుకే అంటున్నా, అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గురించి మాట్లాడతాం, ఇంకా కొంతమంది గురించి మాట్లాడుకుంటాం, ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటాం, మన జనరేషన్ దాకా వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం. రేవంత్ రెడ్డి ఆయన గురించి మాట్లాడతలేరు ఎవరు. కనీసం కేసీఆర్ వస్తే నేను కేసీఆర్ స్థాయికి, కేసీఆర్తో డైరెక్ట్ ఢీకుంటే నేను కేసీఆర్ స్థాయికి పోతే అప్పుడు అనుకుంటున్నాడు ఆయన. కానీ మీరు కేసీఆర్ మీద చేస్తున్న కామెంట్స్ కేసీఆర్కు సింపతి పుట్టిస్తారున్నాయి. జనాలు అదే మాట్లాడుకుంటున్నారు. ఏం పొద్దుపోదు ఆయన, నాకు పొద్దుగాలేస్తే కేసీఆర్ అంటే తప్ప పని లేదు, పాట లేదు. పని చేయాలి కదా, మనం పని చేస్తే కేసీఆర్ గురించి నువ్వు ఎంత మాట్లాడి నడుస్తుంది. కేసీఆర్ గురించి మాట్లాడుతూ అసలు పని మొత్తం పాతర పెట్టేస్తే కేసీఆర్కు సింపతి వస్తుంది. ప్రతి దగ్గర మొన్న ఏదో ఫంక్షన్ పోతే ఆడ మాట్లాడుకుంటున్నారు, నాతో సంబంధం లేని వాళ్ళెవరు నాతో మాట్లాడలేదు, నేను ఎవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరు నాకు తెలియదు, వాళ్ళకి సంబంధం లేకుండా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడుకుంటారు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటలేరు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి చూస్తే నెగిటివ్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడితే పాజిటివ్ మాట్లాడుకుంటున్నారు జనం. దానికి కారణం రేవంత్ రెడ్డి. పొద్దుగా లేస్తే ప్రమోట్. అసలు వీళ్ళని మామూలుగా కేటీఆర్ ఒక పెద్ద లీడర్గా కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఈయన చేసిన ప్రమోషన్తోన. హరీష్ రావు ఒక పెద్ద లీడర్గా కనిపిస్తున్నాడు. వాళ్ళు పెద్ద లీడర్లే, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత అండర్ కవరేజ్ ఉంటారు కదా, కవరేజ్లో కనబడరు ప్రతిపక్షంలో ఉన్న నేతలు. ముఖ్యంగా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు 2 సంవత్సరాల వరకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బిజినెస్లు ఏందో, వాళ్ళ వ్యవహారం ఏందో, వాళ్ళ కథలు ఏందో అసలు ఎవరు కనబడరు జనాలకి. కానీ రేవంత్ రెడ్డి చేసిన పనులతోన
రేవంత్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలని చూస్తే నెగిటివ్ మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు తెలంగాణ ప్రజలకు వీళ్ళే కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ వీళ్ళు ప్రమోషన్‌లో కనిపిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇంకా బీజేపీల గురించి నేనేం చెప్పను. బీజేపీలో ఎవరు ప్రమోషన్ అవుతారో, వాళ్ళు ఎందుకు ప్రమోషన్ కారో మీకు తెలుసు కాబట్టి. కానీ ఆయన సంవత్సరం పరిపాలనలో కేసీఆర్ మార్కులు వేయడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కేసీఆర్ కావచ్చు. ఎట్లా కేసీఆర్ కావచ్చు అంటే కేసీఆర్ అట్టిట్యూడ్ వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా. లేకపోతే ఇంకొకసారి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. ఆయన పథకాలు కాదు కదా, ఆయన అటిట్యూడ్. ఇక్కడ డబుల్ యాటిట్యూడ్. జనాలంతా కేసీఆర్ యాటిట్యూడ్నే సహించలేకపోయారు. తెలంగాణ తెచ్చిన సర్టిఫికేట్ కేసీఆర్ దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ తెచ్చిన సర్టిఫికేట్ ఒక కోటి సర్టిఫికేట్లు ఉన్నాయనుకో, 1, 2, 3 అని నెంబర్లు వేసుకొని, నెంబర్ 1 సర్టిఫికేట్ కేసీఆర్ దగ్గరనే ఉంటుంది. నెంబర్ 1 సర్టిఫికేట్. అసలు రేవంత్ దగ్గర ఆ సర్టిఫికేటే ఉండదు. మరి ఆ తెలంగాణ తెచ్చిన మనిషిగా కేసీఆర్నే ఆ యాటిట్యూడ్ను సహించకపోతే మనకి ఏ సర్టిఫికేట్ లేదు. రేవంత్ రెడ్డికి ఏం సర్టిఫికేట్ లేదు. ఇంకా ఉల్టా సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవి డిమోషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఈయన చంద్రబాబు మనిషి అని, తెలంగాణ వ్యతిరేకించి చంద్రబాబుతో కలిసి తిరిగిండని, చంద్రబాబుతో కలిసి కుట్రలు చేసిండని ఆ సర్టిఫికేట్లు ఉన్నాయి. మనకు నెగిటివ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. మరి మనల్ని ఎట్లా భరిస్తారు జనం? అర్థం చేసుకోండి మీరు. కేసీఆర్నే భరించలేము అని ఆయన ఓడించినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు భరిస్తారు? రేవంత్ రెడ్డి ఎందుకు? ఆయనకు ఏం సర్టిఫికేట్ లేవు కదా రేవంత్ రెడ్డికి. తెలంగాణ తెచ్చిన ప్లస్ పాయింట్ కూడా లేదు ఆయనకి. తెలంగాణ కోసం ఫలానా చేసింది కూడా ఏం లేదు ఆయన. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ పరిపాలించాలి కదా. కేసీఆర్ మర్చిపోలేదు జనం. మీరు అంటే చాలాసార్లు మొక్కలు నాటనీయం, మొక్క పెరగనీయం, కేసీఆర్ అనే మొక్క మొలవనీయం, కేసీఆర్ పేరు అసలు గుర్తే ఉండదు, మర్చిపోతారు. మొన్న మహారాష్ట్రలో చెప్తుండ్రు కేసీఆర్ మర్చిపోయారు మొత్తం తెలంగాణ జనమని. మీరే పొద్దుగాలిసి గుర్తు చేస్తుంటే ఏడ మర్చిపోతారు? మీరు ఆయనకు మించి మంచి పనులు చేయాలి. అటిట్యూడ్ కూడా మార్చుకోవాలి మీరు. ఆయన అటిట్యూడ్ని మీరు డబల్ యాటిట్యూడ్ చేస్తున్నారు. కేసీఆర్ ఫాలో అవుతారు ఆ విషయంలో. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ని ఏడబడిచ్చారో మీరు అక్కడనే స్టార్ట్ చేశారు. కేసీఆర్ నుంచి ఇప్పుడు ఎందుకు జనం పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారో దాన్ని వదిలేస్తున్నారు మీరు. మీకు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, సునీల్ కన్గోల్ రిపోర్ట్ ఉన్నాయి, అన్ని రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. కానీ మీరు వాటిని గుర్తించడంలో ఫెయిల్ అవుతున్నారు. అందరిలాగానే అన్నిటిలాగానే ప్రభుత్వంలో రాగానే మనకేం కనిపించవు, నాకేం వినిపిస్తలేదు, నాకేం కనిపిస్తలేదు అన్నట్టు తయారైపోయారు రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే జనం చూసుకుంటారు. అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పిలవాలని మీరు కోరుకుంటున్నారేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఆయన కేసీఆర్ కోసమే మీరు పరిపాలన చేస్తున్నారా? కేసీఆర్ రాకపోయినా వచ్చినా మీరు ముఖ్యమంత్రి, మీరు జనం తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డిని చూపిస్తుంది. గూగుల్లో కూడా రేవంత్ రెడ్డి అని ఎవరంటే తెలంగాణ సీఎం అనే చూపిస్తుంది. అని కేసీఆర్ రండి పొద్దుగలిసి బతిమలాడు ఎందుకు? రావయ్య స్వామి రావయ్య. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రా స్వామి, రా వచ్చి కూర్చుందాం, రా నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం, ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం, చేస్తే ఏందో తెలుసు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ సబ్జెక్టులో ఆయనకు 100 మార్కులు పడితే నాకు 0 మార్కులు పడతాయి. తిట్లు పురాణం ఈ మాటల్లో మాత్రం ఈయన ఫస్ట్ ప్లేస్ వస్తాడు. కేసీఆర్ ఓడిపోవచ్చు. రాజకీయాల ఓటములు గెలుపులు సహజం. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయిండు, ఎవరెవరో ఓడిపోయారు, పెద్ద పెద్దలు చాలామంది ఓడిపోయారు. అంబేద్కర్ ఓడిచ్చారు బాంబేలో జనం. అది కాదు, రా మాట్లాడుకుందాం, 80,000 పుస్తకాలు చదివిన నాలెడ్జ్ ఎందుకు చూద్దామని అంటే అదే అండి, ఇదే అటిట్యూడ్. ఈ అటిట్యూడ్ మార్చుకోకపోతే చాలా కష్టమవుతుంది రేవంత్ రెడ్డికి. సొంత పార్టీ వాళ్ళే యాక్సెప్ట్ చేయలేనంత అటిట్యూడ్ రేవంత్ రెడ్డికి పెరిగిపోయింది. ఓ ముఖ్యమంత్రిగా అటిట్యూడ్ని ఎవరు సహించరు. నేను చెప్తున్నా, కేసీఆర్నే సహించలేదు జనం, ఎందుకు సహిస్తారు? సొంత కాంగ్రెస్ వాళ్ళే ఈ అటిట్యూడ్ని భరించలేకపోతున్నారు. హైకమాండ్ భరిస్తుందని చెప్తున్నారు. ఎనీవే, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రావడం వల్ల వాళ్ళు ప్రమోషన్ పొందడం తప్ప నీ పరిపాలనకైతే మార్కులు పడడం అనేది వెరీ క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.